వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్ 1B గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. చాప్టర్ నెంబర్ 2 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్. ఎక్సర్సైజ్ 2Aలో ప్రాబ్లం నెంబర్ రోమన్ నెంబర్ 1లో ప్రాబ్లం నెంబర్ 6. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ఈజ్ ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ డిగ్రీని రిమూవ్ చేయాలి అనేసి క్వశ్చన్ అండి. మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు ద జనరల్ ఈక్వేషన్ ఇక్కడ మనము ఇది ఒక్కటి ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుందామండి. ఎందుకు అని అంటే దీని గురించి మనకు అంత ఇంపార్టెంట్ ఏం లేదు కాబట్టి మనము దీన్ని ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటున్నాం. ద జనరల్ ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ఫార్ములా అండి. ఇది ఏఎక్స్ స్క్వేర్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈజ్ ఈక్వల్ 0. ఇది మనకు ఒక జనరల్ ఈక్వేషన్ అండి. దీని గురించి మనకి అంత అవసరం లేదు కాబట్టి ఇది ఒక ఫార్ములా లాగా మనము గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకి గివెన్ ఏమి ఇచ్చారండి? గివెన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 36y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్లో నుంచి ఈక్వేషన్ని మనం కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్లో 4 ఉంది, నెక్స్ట్ బి స్క్వేర్ ప్లస్లో 9 ఉంది. XY వాల్యూ మనకి ఇందులో లేదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు కదా. హియర్ x, y వాల్యూ x ఇంటూ y వాల్యూస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు ఈ విధంగా రాసుకున్నామండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది, వై ఉంది, 2g ఉంది, 2f ఉంది, మనకు లేనిది xy కాబట్టి మనం డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేసి రాసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ పాయింట్స్ అంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుందండి. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్స్. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్స్ అనే దానికి ఒక ఫార్ములా ఉంటుందండి. -g/a -f బై బి. ఇప్పుడు మనము జనరల్ ఈక్వేషన్ అనేసి దీన్ని అనుకుంటున్నాం, దీన్ని కంపేర్ చేసుకుంటున్నాం. మనకు ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ అంటే దానికి -g/a -f/b అనేసి ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్. ఒకసారి ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసుకుంటే హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముందండి? 4. నెక్స్ట్ అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. నెక్స్ట్ 2g ప్లస్లో ఎంత ఉందండి? -8. అదేవిధంగా 2f ప్లస్లో ఎంత ఉంది? 36. ఇప్పుడు మనకి g ఈజ్ ఈక్వల్ -8/2. అదేవిధంగా f ఈజ్ ఈక్వల్ 36/2. ఇప్పుడు 2 1s 2 4s g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -4. అదేవిధంగా f ఈజ్ ఈక్వల్ 2 8s 36. ఇప్పుడు మనకి ఎఫ్ వాల్యూస్ ఉంది, జీ వాల్యూ ఉంది కాబట్టి ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ని మనకు ఆల్రెడీ -g/a -f/b అంటున్నాం కదా. ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఈ ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్లో మనమే సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ ఫోర్ ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్స్ అంటే ఫార్ములా ఏమనుకున్నాం? -g/a -f/b. ఇక్కడ g అంటే ఏంటండి? మనకి -4 -4/a ఎంత? 4. అదేవిధంగా f అంటే 18/b అంటే 9. ఇక్కడ మైనస్ ఉంటుంది కదా, ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +4/4. అదేవిధంగా -18/9. 4 1s 4 అంటే 1 9 2s 18. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2. ఇప్పుడు ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ అంటే ఏంటండి? మనకి ఆరిజిన్ షిఫ్ట్ అయినాక మనం దాన్ని ఏ విధంగా అనుకుంటాం? h,k కదా. దేర్ ఫోర్ h,k వాల్యూస్ ఏమవుతున్నాయి? -1 -2. ఒకసారి ఏమి ఇచ్చారో మళ్ళీ చెక్ చేసుకుందామండి. ఫైండ్ ద పాయింట్స్ విచ్ ఈస్ ద ఆరిజిన్ ఏ షిఫ్టెడ్ టు ద రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దానికి జనరల్
జనరల్ ఈక్వేషన్ అనేసి మనం ఇది రాసుకుంటున్నాం. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాము. ఇక్కడ ఏమంటున్నారు, ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ని మనని కనుక్కోమంటున్నారు కాబట్టి పాయింట్స్కి కావలిస్తే దాని యొక్క ఫార్ములా -g/a -f/b. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని మనం కంపేర్ చేసుకుంటే ఏబి వాల్యూస్ వస్తున్నాయి కదా. ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క పాయింట్ -g/a కదా. ఆల్రెడీ g వాల్యూ తెలుసు కాబట్టి ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్స్ వచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.